నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను. యెహోవా, పూర్వకాలం నుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నా భాగము, నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను. నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడును. నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించి వారందరికీ నేను చెరికాడును. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలను నాకు బోధింపుము. హల్లెలూయా. మరి చదివిన ఈ వాక్య భాగాన్ని కూడా మా మధ్యలో జ్యోతిరాజు గారు వచ్చి వివరిస్తారు. అందరూ కూడా చప్పట్లు తట్టి సహోదరుని కూడా ఆహ్వానిస్తారు. హల్లెలూయా. దేవునికి వందనాలు. మొదటగా ఒక చిన్న పాట పాడుకొని మనం వివరణలోకి వెళ్దాం. అర్హత లేని ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరు కలిసి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే, నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే, కృపయే, నీ బ్రతికి ఉన్నానంటే నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. అవును తండ్రి. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును
హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అలాగే చదవబడిన ఈ 119వ కీర్తన ధ్యానాంశము దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఫస్ట్ వీటి వివరించే ముందు ప్రత్యేకతలు మనం తెలుసుకొని అలాగే వివరణలోకి వెళ్ళిపోదాం. 119వ అధ్యాయము ఎక్కువ వచనాలు కలిగి ఉన్న అధ్యాయం. 176 వచనాలు కలిగి ఉంటుంది ఈ 119. మన బైబిల్ మొత్తం పుస్తకాలు 66లో 1189 అధ్యాయాలు ఉండగా మధ్య సెంట్రల్ అధ్యాయం వచ్చేసి 118 కాగా దానికి ముందు 119 అధ్యాయం చాలా పెద్దదిగా ఉంటుంది. దానికి వెనక వైపు చూస్తే మనం 117 2 చరణాలే, చాలా చిన్న అధ్యాయం ఉంటుంది. అలాగే ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 119 అధ్యాయం స్టార్టింగ్ నుంచి కొన్ని అక్షరాలు ఉంటాయి. అవి హేత్ అని, ఎలైఫ్ అని, మన ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ ఆర్డర్స్ ABCDలు ఎలాగనో ఈ హేతు అట్లా ఒక్కొక్క అధ్యాయంలో ఒక ఈ లెటరు మనకి ఒక డిఫరెంట్గా ఉంటుంది. అరబిక్, హీబ్రూ భాష కలిపి ఈ వచనాలు లిఖించడం పడి ఉంది. అయితే ఈ అరబిక్ లాంగ్వేజ్ ఏంటంటే ఇది అరబిక్ మనం ఇంగ్లీష్ కంపేర్ చేసినప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్తో పాటు న్యూమరిక్ లెటర్స్ని కూడా మనకి ఇండికేట్ చేస్తుంది ఈ లెటరు. ఫర్ ఎగ్జాంపుల్ హేలెప్ అనేది హీబ్రూ భాషలో ఏ అనుకుంటే దాంతో సమానంగానే 1 అనే డిజిట్ కూడా ఇండికేట్ చేస్తుంది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది మనకి. దేవుడు మోసే ఇజ్రాయెల్ జనాన్ని నడిపించినప్పుడు, ఐగుప్తుల చెర నుంచి ఏడిపించినప్పుడు దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ కీర్తనకారుడైన దావీదుకి దేవుడి యొక్క ఆ టైంలో చేసిన ఆ కార్యాలు వివరించుకుంటూ దేవునికి అప్పుడప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అతను తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించుకుంటూ జరిగిన సంభాషణే ఈ కీర్తనల ఒక అధ్యాయం సారాంశం. దీనిలో దేవుడు యొక్క శాసనాలు, కట్టడాలని దేవుడు ఎన్నిసార్లు ఈ 119 అధ్యాయంలో పలికినాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 119వ కీర్తన 149 వరకు వివరించుకుందాం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు దేవుడితో నీ సేవకుడికి ఏదైతే మాట మీరు అనుగ్రహింపబడినారో ఆ మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. దేని వలన పుట్టించున్నాడు? అతనికి ఏదైతే మాట జ్ఞాపకం చేసిండో దాని వలన నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావని దేవుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. కీర్తనకారుడైనటువంటి దావీదు మధ్య నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కొన్ని సమయాల్లో మనం ఈ లోక సంబంధమైన ఎన్నో సమస్యల చేత సతమతమవుతున్నప్పుడు మన లోకం నుండి ఎటువంటి ఆదరణ కలగదు. అలాంటి సమయంలో మనం దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుని వాగ్దానపూర్వకంగా మనం ముందుకు కొనసాగుతున్నామో అలాంటి టైంలో మనం ఆ దేవుని మాటల వైపు చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం మనం బ్రతికించు ఉంటుంది. బాధలలో ఇది నాకు నెమ్మది కలిగించుతున్నది. మనకి ఎన్నో సమస్యలు వచ్చి వెళ్తూ ఉంటాయి. కొన్ని మన పక్కన ఉన్నవారు కూడా మనకు ఆ మాటల ద్వారా ఆదరణ కలగదు. కానీ ఎప్పుడైతే మనం బైబుల్ ఓపెన్ చేసి మనం ఏదైనా ఒక వాగ్దానము మనం
అది చదివినప్పుడు ఆ మాటల నుండి మనకి ఆదరణ కలుగుతున్నదని చెప్పి ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. కొంతమంది కోపంతో కొన్ని మాటలు మనం పలానా టైంలో ఇట్లా చర్చికి వెళ్తున్నామని చెప్పి లోక సంబంధంగా ఎన్నో మాటలు మనల్ని నిందించి ఉండొచ్చు. కానీ ఈ అంశంలో మనం గమనించినట్లయితే గర్విష్ఠులు మనల్ని అన్నా కానీ ఒకనొక టైంలో దేవుడు వారిని కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే అలాంటి ఆ స్థితికి వాళ్ళని తీసుకొస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం వాళ్ళకి మంచిగా వివరించి నేను దేవుడిని నమ్మిన తర్వాత ఈ రీతిగానే ఇట్లా మారాను, ఇంతకుముందు నేను ఇలా ఉండేవని మన సాక్ష్య రూపంలో ఇతరులకు మనం తెలియజేసినప్పుడు వారు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోనక ముందు దూషించి నిందించి ఉంటారో వారు కూడా మనతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎప్పుడు మనం దేవుని యొక్క మాటలు మన సాక్ష్య రూపంలో మనం దేవునికి సన్నిధికి ఎలా వచ్చామో అప్పుడు ఇతరులతో చెప్పినప్పుడు. అలాగే 52వ వచనం మనం ధ్యానించుకున్నట్లయితే, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. ఆయా పూర్వకాలంలో ఏదైతే నీ న్యాయ విధులు ఉన్నాయో వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నానని అని చెప్పి కీర్తనకారుడైనటువంటి దావీదు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. నేను ఓదార్పు నొందితిని దేని నుండి? పూర్వకాలం ఏదైతే దేవుని యొక్క న్యాయ విధులు ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకొని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. కొన్ని సమయాల్లో మనం కూడా దేవుని యందు మనం పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు లోక సంబంధ వైపులు చూసినప్పుడు వాళ్ళు చేసే పనులకు మనకు కొన్ని సమయంలో ఒకనొక సమయంలో మనకు కూడా ఆ ఇరిటేషన్ అనేది కలుగుతుంది. అలాంటి టైంలో మనం వాళ్ళ మీద ఆ కోపం అనేది వాళ్ళ మీద చూపించకుండా దేవుడు ఎలాంటి 33 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఎలాంటి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత కలిగి ఈ భూలోకంలో మానవుని ఉండి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క పాటల ద్వారా, దేవుని యొక్క క్రియల ద్వారా చేసిన క్రియల ద్వారా ఎలాంటి వారినైనా సహితం ప్రేమ ఆప్యాయతగా పలకరించి ఉన్నాడు. అలాంటి ప్రేమ, అలాంటి ఆదరణ మన పక్కన కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళ మీద మనం కోపపడతాం. అలా కోపపడకుండా దేవుని యొక్క ఆ మాటలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క పాటల ద్వారా కానీ మనం వారికి వివరించినప్పుడు వారు కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తారు. అలాగే యెహోవా రాత్రివేళ నీ నామము స్మరణ చేయుచున్నాను. మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం దేవుణ్ణి ఎవరన్నా చాలామంది దేవుణ్ణి ఎరిగిన వారు ప్రార్థన చేసుకొని ప్రతిదీ దినచర్యలో ప్రారంభిస్తారు, కొంతమంది ప్రారంభించరు. కానీ మనకి ఈ 119వ కీర్తనలో ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, యెహోవా రాత్రివేళ కీర్తనకారుడైనటువంటి దావీదు ఎలాగైతే రాత్రివేళ ఆయా నీ నామమును స్మరణ చేయుచున్నాను అని ఎలాగైతే అంటున్నాడో, మనం కూడా దేవుడు మన దైనందిన జీవితంలో ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఆహారమే కానీ మనం చేస్తున్న డ్యూటీస్లో అధికారులు యందు మనం తగ్గించుకోవడం, దేవుని నామను ఇచ్చినప్పుడు మన ద్వారా దేవుడికి ఘనత మహిమ రావాలి, కానీ మన ద్వారా దేవుడికి అపకీర్తి తెచ్చిపెట్టేవారముగా ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. చేసినటువంటి ధ్యానం చేసినటువంటి ఆ వాక్యాన్ని వ్యర్థంగా పోనీక మన ఇతరులతో ఎవరైతే క్రీస్తును నమ్మకుండా ఉంటారో, లోకంలో కలిసిపోతారో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి కంపల్సరీగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. అలాగే నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను, నీ ఉపదేశం అనుసరించి నడుచుకున్నాను అని ఆ కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ రీతిగా దేవుడితో సంభాషిస్తున్నాడు. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనిచున్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎలాగైతే ఉన్నదో, పాత నిబంధన గ్రంథం మనం ఆలోచించినట్లయితే మోసే యొక్క ధర్మశాస్త్రము చాలా ఘోరంగా ఉంటుంది. ఎలాగంటే ఏదైనా తప్పు చేస్తే శిక్షించారు, రాళ్ళు ఇసిరి కొట్టి వాళ్ళ ముఖం అప్పటికప్పుడే తీర్పు తీర్చేసినటువంటి ధర్మశాస్త్రం అన్నమాట. అలాంటి టైంలో కూడా దేవుడితో ఈ రీతిగా నీ ధర్మశాస్త్రమును నన్ను అనుసరించి నడుచుకున్నాను, నీ ఉపదేశములు మాకు ఆ టైంలో ప్రభు మాకు ఏదైతే ఉపదేశం చేసి ఉన్నారో దాన్ని మేము స్మరించుకుంటూ నేను అనుసరించి నడుచుకున్నాను దేవా అని చెప్పి కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుడితో ఈ రీతిగా సంభాషించడం జరిగింది.
ఇదే నాకు వరముగా దయచేయబడినది. ఏదైతే ఆ ధర్మశాస్త్రము, ఆ దేవుడు చెప్పిన ఉపదేశములు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కొన్నిసార్లు సిస్టరు మనకు మెసేజ్లు వివరిస్తూ ఉంటుంది, ఒక్కొక్క వారం 6 అలాగనే ఆ దేవుడు వారి ద్వారా పలికిన మాటలను మనం వ్యర్థంగా పోయిన ఇంకా విని వాటిని అనుసరించుకున్నప్పుడు మనం కంపల్సరీగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటామని ఈ వచనం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అలాగే యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. యెహోవా నీవే నా భాగము మనం చెప్పగలుగుతాం అండి. అయా నువ్వే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని చెప్పి మనం ఈ లోక సంబంధంగా ఒకనొక టైంలో ఎవరైనా యాత్ర ముగించుకొని పోయేవారమే. మనం ఓన్లీ యాత్రికులను. ఈ భూలోకం స్థిరమైనటువంటి శాస్త్రమైన ఏదైనా ఉందంటే అది కేవలము పరలోక రాజ్యము. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. అయ్యా మేమైనా తెలిసి తెలియక ఏమైనా మేము తప్పులు చేసి ఉంటే కటాక్షం ఉంచుమని కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు దేవుని యొద్ద వేడుకొనుచున్నాడు. నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. పూర్ణ హృదయంతో అంటే మనం మామూలుగా ఒక్కొక్కసారి మానవ తప్పిదం ఎట్లా ఉంటుందంటే, మనం ఒకసారి మనసులో ఒకటి ఉండి మనం బయటకు ఏరే వ్యక్తపరిచేవారు. అలా కాకుండా పరిపూర్ణంగా సంపూర్ణంగా, అయ్యా నేను ఎప్పటివరకు ఏమైనా మాకు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే అయ్యా నా పూర్ణ హృదయంతో నేను నిన్ను బతిమాలుకొనుచున్నానని చెప్పి కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు దేవుని యందు ఈ రీతిగా మొరపెట్టు ప్రార్థన చేస్తున్నాడు. కటాక్షం ఉంచమని, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. మనం ఏదైతే ఇప్పుడు లోక సంబంధంగా అనేక మార్గములు గుండా మనం వెళుతూ ఉంటాం. అవి మన పర్సనల్ విషయాలే కానీ, ఫైనాన్షియల్ కానీ, ఈ లోక సంబంధంగా ఎన్నో మార్గాలు మనం వెళుతూ ఉంటాం. అలాంటి మాటల్లో కూడా మాకు ఒక దానికి పరిశీలన చేసుకొని మేము ఎటువంటి తప్పిదాలు చేయకుండా సరైన మార్గంలో నిన్ను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని మాకు ఇయ్యా అని చెప్పేసి కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఈ రీతిగా దేవుని యందు ప్రార్థన చేస్తున్నాడు. నీ శాసనముల తట్టు మరలుకుంటుని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు జాగు చేయక, మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ చెప్పుకుంటా సిస్టర్ కానీ అన్నయ్య గారు కానీ పలానా చెప్పినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం. ఆ దేవుని గురించి ఏదైనా పని కానీ లోకంలో ఇట్లా పలానా చేయాలనంటే. కానీ ఈ దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞలను ఆయన గైకొండో విని ఉన్నాడో ఆలస్యం చేయక వెంటనే త్వరబడి ఏం చేసిండు, వాటిని అనుసరించిండు. ఆ 10 ఆజ్ఞలని అనుసరించిండు. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి దేవుడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించేవాడిగా దేవుడి యొక్క బ్లెస్సింగ్స్తో ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించే అవకాశాన్ని దావీదు మహారాజుకు అనుగ్రహించాడు. భక్తిహీనుల పాశ్యములను నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను మరవలేదు. భక్తిహీనులు, దేవుని ఎరగనవారు, దేవుని అంటే తెలియని వారు ఎవరైతే ఉన్నారో కొన్ని సమయాల్లో వాళ్ళ నుండి వచ్చిన సిక్కులు అతన్ని చుట్టుకొని ఉన్నా, అతని ఎంట ఉన్నా కానీ దేవుని ధర్మశాస్త్రం ఏదైతే బోధించిందో, దేవుని కట్టడలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో దావీదు మహారాజు వాటిని నేను మరవలేదయా అని చెప్పి ఈ వచనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే 62వ వచనం చూసుకున్నట్లయితే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొనవాడను. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళలో. మనమైతే ఏం చేస్తామండి, గాఢ నిద్రలో ఉంటాం అర్ధరాత్రి వేళ. కానీ దావీదు మహారాజు అర్ధరాత్రి వేళను నేను మేలుకొనవాడను, దేనివల్ల నీ న్యాయమైన విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ యందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను చెలికాడను. నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఈ భూమి మీద నివసిస్తారో వారందరికీ, నీ ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో, నీ వాగ్దానాలు ఎవరైతే వాటిని పొందుకొని ఉంటారో వాళ్ళందరికీ ఈ దావీదు మహారాజు ఎలాగ ఉంటాడంటే, దేవుణ్ణి నమ్మిన బిడ్డ కాబట్టి నేను వాళ్ళకి స్నేహితుడిగా ఉంటానని చెప్పేసి దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా. యెహోవా
భూమి నీ కృపతో నిండినది, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుని కృప లేకపోతే మనం ఈ రీతిగా ఈ అన్న దేశంలో వచ్చి మనం ఇక్కడ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుందండి? ఉండదు. దేవుని యొక్క కరుణ కటాక్షము, దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా మనం ఈ భూమి మీద బతికి బట్టగట్టలేము. కాబట్టి దేవుడు ఈ రీతిగా దావీదు మహారాజు నమ్మకంతో ఉన్నాడు కనుక దేవుని కట్టడలు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి కీర్తనకారుడు దావీదు మహారాజు ఏ రీతిగా అయితే నమ్మి ముందుకు కొనసాగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడో అదే రీతిగా మనం ఈ భూమి మీద మనం యాత్రికులుగా ఉన్నాం. కాబట్టి మనకు శాశ్వతమైన రాజ్యం ఏదైతే ఉన్నదంటే అది కేవలం పరలోక రాజ్యం అని నమ్మి ఉండి మనం కీర్తనకారుడు దావీదు వల్లే మనం కూడా ఈ భూమి మీద ఉన్నంతకాలము వీటినన్నిటిని అనుసరించి నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొని విశ్వసిస్తూ ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించి బలపరుచునుగాక. హల్లెలూయా. అందరు కూడా చప్పట్లు తట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. చక్కగా వివరించారు అన్ని వాక్యాలను కూడా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి జ్యోతిరాజ్ అన్న కొరకు అందరూ కూడా చప్పట్లు తట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.